అందరికీ నమస్కారాలు. బచ్చే ఇప్పుడు 10th క్లాస్ టెక్స్ట్ బుక్ మారింది కదా, కొత్తది. దాంట్లో సెకండ్ లెసన్కి వద్దాం. సెకండ్ లెసన్ కే పద్, దాని గురించి ఇప్పుడు పాడి వినిపిస్తాను. నెక్స్ట్ మీనింగ్ చెప్తాను. మీరు ఆ ఛానల్లో చూసుకోండి, నా ఛానల్లో. हरिया भरो जनरी भीर द्रौपदी लाज राखी आप बढ़यो चीर भगत कारण रूप नरहरि धरयो आप शरीर भोडथी गजराज राख्यो काटी कुंजर पीर दासी मीरा लाल गिरिधर दासी मीरा लाल गिरिधर हरोम हारी भीर हरोम हारी भीर. దీని యొక్క మీనింగ్ ఏంటంటే, హరి ఆప్ హరో జన్ రీ భీర్. ఓ హరి, ఓ కృష్ణ, ఓ కృష్ణ భగవానుడా, ఆపు నువ్వు ఏం చేస్తావు, భక్త జనం అందరి తాలూకా బాధల్ని. భీర్ అంటే ఏంటి? కష్టాలు. భీర్ అంటే కష్టాలు. ఈ భక్త జనం యొక్క ఈ కష్టాలన్నిటినీ కూడా పోగొడతావు కదా నువ్వు. అలాగే ద్రౌపదికి లాజ్ రాకి, ద్రౌపదికి ఏ కష్టం వచ్చింది, అప్పుడు సభలో కష్టం వస్తే కృష్ణుడు ఏం చేశాడు, తనకి చీరని అందించి తన యొక్క కష్టాన్ని పోగొట్టాడు. అలాగే భగత్ కారణ్ రూపు నరహరి, భగత్ కారణ్ ప్రహ్లాదుడి యొక్క కష్టము ఏమొచ్చింది, తండ్రి కోపగించుకుంటే అక్కడ హరిని ప్రార్థిస్తే అప్పుడు ఏం చేశావు, నరహరి రూపం దాల్చి తన యొక్క కష్టాన్ని పోగొట్టావు. అలాగే బుడతో గజరాజ్ రాఖ్యో కాటి కుంజర్ పీర్, అప్పుడు ఏనుగు, గజరాజ్ అంటే ఏంటి, ఏనుగు యొక్క కుంజరం యొక్క బాధని, మొసలి కాళ్ళు పట్టుకుంటే తన నుంచి, మొసలి నుంచి ఈ గజరాజుని రక్షించావు. దాసి మీరా, నీ యొక్క దాసిని, నీ యొక్క నేను దాసిని, నా యొక్క కష్టాన్ని కూడా గిరిధర్ లాల్ గిరిధర్, గిరిని ధరించేవాడు కృష్ణుడు కదా. ఈ గిరిధరుడు నువ్వు నా యొక్క కష్టాన్ని, భీర్ అంటే కష్టం కదా, నా యొక్క కష్టాన్ని కూడా నువ్వు వాళ్ళకి పోగొట్టినట్టే, వాళ్ళకి కష్టాలు తొలగించినట్టే నన్ను కూడా ఈ కష్టం నుంచి పడించు భగవంతుడా అని దాసి మీరా కోరుతుంది. కృష్ణుడి యొక్క దాసి కదా, కృష్ణుడి యొక్క దాసి అయినటువంటి మీరా కృష్ణ భగవాన్ని కోరుతుంది ఈ యొక్క పద్యంలో. నెక్స్ట్ సెకండ్ దోహేకి వెళ్తే, श्यामुम्हाने चाकर राखो जी, श्यामुम्हाने चाकर राखो जी, गिरधारी लाला म्हाना चाकर राखो जी, गिरधारी लाला म्हाने चाकर राखो जी, चाकर रहस्यो बाग लगास्यो नित उठ दर्शन पास्यो, नित उठ दर्शन पास्यो, बिंद रावण रे कुंज गली में गोविंद लीला गास्यो, चाकरी में दर्शन पास्यो, सुमरन पास्यो खर्ची, भाव भगती जागीरी पास्यो, भाव भगती जागीरी पास्यो, तीन बाता सरसी, तीन बाता सरसी. సెకండ్ పద్కి వెళ్తే గనక, శ్యామ్ మహానే చాకర్ రాఖోజీ, ఓ శ్యామ్ సుందర, ఓ నీలమేఘ శ్యాముడా, ఓ కృష్ణుడా, నన్ను నువ్వు దాసిగా పెట్టుకో. గిరిధారి లాల్ మ్హానే చాకర్ రాఖోజీ, ముझे, మ్హానే అంటే ముझे, నన్ను, ఓ గిరిని ధరించేవాడా, నన్ను నువ్వు దాసిగా ఉంచుకుంటే నేనేం చేస్తాను, చాకర్ రహస్యం బాగ్ లగాస్యం, ఈ దాసిని ఏం చేస్తాను నేను,
బాగ్ అంటే తోట కదా, వనములోన మొక్కలన్నిటినీ నాటుతాను. నిత్తుగుట్టు దర్శన్ పాస్యం, ప్రతిరోజు నేను లేచిన వెంటనే నీ దర్శనాన్ని చేసుకోవచ్చు. తర్వాత బింద్రావన్ అంటే బృందావన్ రీ కుంజు గలీమే, ఈ ఇరుకు అయినటువంటి వీధుల్లో, ఈ ఇరుకు సందుల్లో నేను గోవిందుడి లీల గురించి నేను గానం చేస్తాను. చాకరీ మే దర్శన్ పాస్యు, ఈ సేవకురాలని ఉంచితే నువ్వు నీ యొక్క దర్శనాన్ని నేను పొందుతాను. సుమరన్ పాస్యు ఖర్చి, సుమరన్ పాస్ అంటే నిన్ను స్మరించుకుంటాను, ప్రతిరోజు నిన్ను ధ్యానించుకుంటాను. భావ భక్తి, ఈ భక్తురాలను జాగరీ పాసు, నేను సంపద, నువ్వు అంటే నన్ను సేవకురాలుగా ఉంచుకుంటావు, కానీ నీ దగ్గర నుంచి నేను సంపదను పొందుతాను. ఏ సంపదలు అంటే తీను బాత సరసి, ఈ 3 సంపదలను కూడా నేను పొందుతాను. ఏవే 3? ఫస్ట్ సేవకురాలుగా అనేటటువంటి సంపదను పొందుతాను, తర్వాత ప్రతిదినము నిన్ను స్మరించుకుంటాను, సుమిరన్ చేసుకుంటాను. మూడోది ఏంటి అంటే నేను నీ యొక్క రోజు కూడా ఈ కీర్తనలు, ఈ భజనలు చేస్తూ నీ సేవకురాలుగా నిలుస్తూ నిన్ను భక్తి అనేటటువంటి సంపదను మాత్రమే నేను నీ నుంచి ఆశిస్తున్నాను. ఈ 3 ప్రయోజనాల్ని నేను పొందుతాను అని చెప్పి మీరాబాయి సెకండ్ పద్లో చెప్తున్నారు. థర్డ్ వన్ చూడండి, మీరా పద్. मोर मुगट पीतांबर सोहे गलवैजंती माला, बिंद्रावन में धीन चरावे मोहन मुरली माला। ऊंचा ऊंचा महल बनाओ, बिच बिच राखो बारी, सावरियारा दर्शन पास्यो पहर कुसुम्बी साड़ी। आधी रात प्रभु दर्शन दीजो जमनाजी रे तीरा, मेरा रा प्रभु गिरिधर नागर, मेरा रा प्रभु गिरिधर नागर। हिवड़ो घड़ो अधीरा, हिवड़ो घड़ो अधीरा। చూడండి ఎంత బాగా చెప్పారు మీరాబాయి ఈ పద్లో. మోరు ముగట్టు పీతాంబర్ సౌహే, ఓ కృష్ణ. మోరు అంటే ఏంటి? నెమలి పింఛం ధరించినటువంటి, ముగట్ అంటే కిరీటం ధరించినటువంటి, పీతాంబర పసుపు వస్త్రాలతో మోర్ కిరీటము అంటే నెమలి పింఛాన్ని ధరించేటటువంటి ఓ కృష్ణుడా, గల మెడలో వైజయంతి మాలతో అని శ్రీకృష్ణుని వర్ణిస్తుంది అనమాట. మెడలో వైజయంతి మాల వేసుకున్నావు, మోరు పింఛాన్ని ధరించావు. తర్వాత బింద్రావన్ అనే బృందావన్లోన ధేను చరావే, కామధేనువుల్ని కాపలా కాస్తున్నావు. బృందావన్లో ఈ కామధేనువుల్ని కాపలా కాస్తూ ఉన్నావు. మోహన మురళీవాలా, మోహన మురళీగానం చేస్తున్నావు. మోహించేటటువంటి నీ మురళీగానం అందరూ విని తరిస్తారు కదా, అంత బాగా ఉంటుంది. ఊంచా ఊంచా మహల్ బనావ్, ఊంచా ఎత్తైనటువంటి ఈ మహల్కి బీచ్ మధ్యలో ఏముంచుతాను? రాఖూ బారి, మధ్యలో ఈ మొక్కల్ని, ఈ తోటల్ని, ఈ వనాల్ని నేను నాటుతూ ఉంటాను. ఈ అందమైనటువంటి పూల మొక్కల్ని నీ కొరకే నాటుతూ ఉంటాను. సావయ్యా ఓ కృష్ణ అంటే మీరాబాయి కృష్ణుడిని తన ప్రియుడుగా అనుకుంది కదా, అందుకే సావర్య అని కూడా వాడచ్చు ఆ పదానికి. సావర్యారా దర్శన్ పాసు, దర్శనాన్ని కలిగేటట్టు చూడు, పొందేటట్టు చూడు. పహర్ కుసుంబి సాడి, నేను ధరిస్తాను. ఎలాంటిది? కుసుంబి అంటే కేసర్యం అనే కాషాయ వస్త్రాన్ని నేను ధరిస్తాను. నీ కొరకే నేను అలంకరించుకుంటాను అందంగా కేసరి వస్త్రాలతో. ఆधी రాత్ ప్రభు దర్శన్, సగం రాత్రి అయిపోయినా సరే నీ కోసం ఇంతజార్ కర్ రహీ హూ, నేను ఇంతజార్ అంటే నేను ఏం చేస్తాను? వేచి చూస్తూ ఉంటాను, నిరీక్షిస్తూ ఉంటాను. దీజో జమునాజీ రే తీరా, నేను ఎక్కడా? యమునా నదిపై నల్ల నయ్యకే ఎదురు చూస్తానని పాట ఉంది కదా, ఆ విధంగా జమునాజీ అంటే ఏంటి? యమునా నది ఒడ్డున అయినా సరే అర్ధరాత్రి వరకు నీ కోసం నేను వెయిట్ చేస్తాను, నీ కోసం వేచి చూస్తూ ఉంటాను. మేరా రా ప్రభు గిరిధర్ నాగర్, మేరా ఓ నా యొక్క ప్రభువా, నువ్వు గిరిని ధరించేవాడా శ్రీకృష్ణుడా. ఎవడో
ఘణో అధీరా, నా హృదయం ఇవ్వడం అనే హృదయము చాలా బాధపడుతుంది, నీ కొరకై తప్పిస్తుంది ఓ కృష్ణ అని చెప్పి మీరాబాయి ఈ పద్లో చెప్పింది. పిల్లలు ఇది మీరు చూసి ప్రిపేర్ అవ్వండి. లెసన్ స్కూల్ స్టార్ట్ అయినప్పటికీ మీరు రెడీగా ఉండాలి. థ్యాంక్ యూ.